జరగకుండా చూడాలి. ఇది వాళ్ళనైతే ప్రాణాలతో వదలం మేము. వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి. ఇదైతే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి. ఇది ఆయన ఏదో ఒకటి చేయాలి. దీనికి మాకైతే న్యాయం జరగాలి. దీని ద్వారా మాకు ఏమీ చెప్పని లేదు. వాడిని ఆవిడ అనేది ఏంటంటే వాళ్ళు ఎంత కటిక పేదవాళ్ళైనా వాళ్ళేం డబ్బుకు లొంగట్ల అక్కడ చాలా స్పష్టంగా ఉంది. మాకు న్యాయం జరగాలి. మేము జనసేనని నమ్ముకుని ఉన్నాం. జనసేన ఇప్పుడు ఈ వినూత గారిని బహిష్కరించేసి చేతులు దులుపుకుంది జనసేన. మరి విక్టిమ్స్కి ఉంటుంది కదా సార్. ఇప్పుడు కేసు అనేది ఇప్పుడు నడుస్తుంది కాబట్టి మేము టచ్ చేయట్లేదు సార్. ఖచ్చితంగా అయితే మేము వెళ్ళి కలుస్తాం సార్. ఎందుకంటే అతను క్రియాశీలక సభ్యుడు పార్టీకి సంబంధించి. అట్లాంటి కార్యకర్త పక్షాన పార్టీ మేము ఎందుకు నిలబడం. కాకపోతే కొంచెం టైం, ఇప్పుడు అది విచారణలో ఉంది కాబట్టి మేము ఆగాము. ఇప్పుడు అదే అంటున్నారు కదా, పార్టీలో కూడా ఈ వినుత గారి విషయంలో కూడా మీకు తెలిసిందనేది మీరు మీడియాలను అయితే కోకొల్లలుగా చెప్తున్నారు. మీరు ఆ విషయాలు మీరు పట్టించుకోవద్దు. మనకు అక్కడ విక్టిమ్ ఏంటి, అక్కడ ఏం జరిగింది, పోలీసు విచారణలో ఏమొచ్చింది ఏంటండి. చెన్నైలో ఇంగ్లీష్ పత్రికలు 8 ప్రధాన ఇంగ్లీష్ పత్రికలు ప్రధాన నేను అంటుంది అదే సార్. వాళ్ళే ఊసిపోక రాయరు కదండి. అది అందరూ ఒకటే రకంగా రాయరు కదా సార్. ఇవాళ రోజున వాళ్ళు పోలీస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రాసుకుంటూ వచ్చారు. వాళ్ళు చెన్నైలో విషయం పక్కన పెడితే ఇక్కడ ఏపీలో చూసుకుంటా ఉండంటే ఎంత ప్రచారం చేస్తున్నారు. సొంత అక్కలాగా ఉంటుందనే విషయం నాకు తెలుసు, ఆ మనిషి తెలుసు కాబట్టి. కానీ ఇవాళ రోజున కొన్ని మీడియాల్లో కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎంత నీచంగా రాస్తున్నారు. అట్లా రాయడం ఎంతవరకు కరెక్టు. వాళ్ళు చూసింది లేదు అక్కడ. సొంత అక్కలాగా ఇది రాఖీ కట్టించుకున్న మనిషి ఇవాళ రోజున అక్కడ ఏం జరిగింది, సీక్రెట్ కెమెరాలు పెట్టి మొత్తం చేశారని అంటున్నారు. దాని ప్రకారంగా చేశారనుకోవాలి. ఒకవేళ దాని ప్రకారంగా చనిపోయిన వ్యక్తికి కూడా ఏంటంటే గొంతు నులిమి చంపినట్టుగా అదేంటిది స్టేన్లీ మెడికల్ కాలేజ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా తెలిసింది. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు విచారణలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు మొత్తం బహిర్గతం అయిన తర్వాత మనం మాట్లాడితే బాగుంటుందేమో అని చెప్పేసి అని అంటున్నా. మీ దగ్గర డేటా ఉంటుంది, నా దగ్గర డేటా ఉంటుంది సార్. బట్ ఏంటంటే ఫస్టే మనం మాట్లాడిపోయి మనం అబ్బాస్పాలు అయిపోయి మనం తప్పు తెలియకూడదని చెప్పేసి నేను అంటున్నాను. సో ఇక్కడ పార్టీ విధానాల ప్రకారంగా నాయకుడు కాదు ముఖ్యం, కార్యకర్త ముఖ్యం. కార్యకర్తకి ఈ అండగా ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఇవాళ రోజున ఎంత చర్చ జరుగుతుందంటే అధికారంలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి దగ్గర ఏంటంటే ఈ సస్పెండ్లో ఒకటి నడుస్తున్నాయి, ఈ హత్య రాజకీయాలు ఏంటి అని చెప్పేసి కొంచెం ఈ మధ్య మీరేం సఫకేషన్ ఫీల్ కావట్లేదు ఏంటి? 10 ఏళ్ల పార్టీలో బాల్యంలోనే ఈ అవస్థలు ఏంటి, దురవస్థలు ఏంటి అనుకోవట్లేదు మీరు? సార్ ఒకటి చెప్తున్నా సార్, 40 ఏళ్ల పార్టీ అంటే రాటుదేలు ఉంటారు, ముదురులు ఉంటారు. సో వాళ్ళకి ఇలాంటి మామూలే. మీరు చిన్న టెండర్ ఏజ్ కదా ఇంకా జనసేనది. ఇప్పుడే ఇన్ని అవలక్షణాలు వచ్చేస్తున్నాయంటే రేపొద్దున ఎలా ఉండబోతున్నారు అందుకనే జనం అడుగుతున్నారు కదా సార్. ఒక మాట చెప్తున్నా సార్, పార్టీ విధి విధానాలు అనేది ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి సార్. ఇవాళ రోజున మీరు సస్పెండ్లు పర్వం అన్నారు, ఎవరిని తీసామని చెప్పేసి ఒకసారి మీరు ఊహించుకోండి. రామారావు గారు చూడండి, రామారావు గారు ఏంటి ఒకే కులం వాళ్ళకి ఎంతమందికి ఇస్తారని అడిగాడు. నేరం అది అడిగితే ఎవరిది? మీరు జనాల్ని ప్రశ్నించవచ్చు, మిమ్మల్ని ఎవరు అడగకూడదు. మిమ్మల్ని రామారావు గారిది ఆల్రెడీ శివశంకర్ గారికి అప్పచెప్పారండి బాధ్యత. అవునులే, ఆయన అడ్రస్ చేస్తున్నారు. ఓకే, ఆయన ఆల్రెడీ మాట్లాడారు. రీజనబుల్ లీడర్ ఆయన రామారావు గారు. ఏమీ నోరు పారేసుకునే వ్యక్తి కాదు ఆయన. రామారావు గారు ఏదో ఆవేదన ఒక అప్రెస్డ్ సెక్షన్ నుంచి వచ్చాడు. ఆయన ఏదో ఆవేదన చెప్పుకుంటే సస్పెండ్ చేస్తానంటే క్రమశిక్షణా సంఘం ఏంటంటే సస్పెండ్ అనేది ఏంటంటే మీరు ఇంతకు ముంచి మళ్ళీ ఇంకా మాట్లాడడం ఎట్లాగా అర్థం కావట్లేదు సార్ మీకు. సస్పెండ్ అనేది అక్కడ కాదు, పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాం, తుది విచారణ వరకు మీరు ఆగండి, ఎటువంటి కార్యకలాపాలు చేయొద్దు. ఏంటండి మీరేమన్నా జడ్జి పెద్ద హైకోర్టా మీరు విచారణలు చేయటం? మళ్ళీ తుది విచారణ క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటుంది సార్. ఆ లైన్ ఎట్లా దాటుతాం సార్ పార్టీలో? ఆయన ఏం అడిగాడు? ఆయన అడిగింది మీకేమి నాకు అర్థమైంది సార్. ఏంటంటే నామినేటెడ్ పోస్ట్ మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారండి? 88% అప్రెస్డ్, తాడిత, పీడిత, విస్మృత, విసర్జిత సామాజిక వర్గాలకి ప్రతినిధులుగా మేము ఉండబోతున్నాం అని చెప్పి అదే వర్గాల నుంచి ప్రతినిధి మిమ్మల్ని అడిగితే మీరు సస్పెండ్ చేస్తానంటే ఎట్లా? అవును సార్, పార్టీ లైన్ చెప్పాలి కదా సార్. ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ ఆయన చెప్పి అలసిపోయి ఉంటాడు, అందుకని అలా వచ్చి ఉంటాడు ఓపెన్గా. లేదు సార్, అట్లా జరగదు. ఎందుకంటే రోడ్డు ఎక్కుతాం అంటే చెప్పా చేయకుండా రోడ్డు ఎక్కుతాం అంటే పార్టీ తీసుకునేది ఎట్లా అంటే జనాలకు ఎలాంటి ఇంప్రెషన్ వచ్చిందంటే జనసేన ఈజ్ ఆల్సో లైక్ అదర్ ఫ్యూడల్ పార్టీస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఎలా ఉన్నా వీళ్ళు కూడా అంతే. వీళ్ళు మన రిప్రజెంటేటివ్స్, మన 88% తాడిత, పీడిత, విసర్జిత సామాజిక వర్గాలకి ఏకైక ప్రతినిధి జనసేన అనుకుంటే మీరు కూడా యూఆర్ నోవే డిఫరెంట్ ఏంటి అని జనం అడుగుతున్నారు. సార్ ఇక్కడ ఫస్ట్ ఆలోచించేది పార్టీ విధి విధానాలు.
పార్టీ సిద్ధాంతాలు వాటి ప్రకారంగానే నడవాలి. మేమేదో ఇవాళ రోజున కళ్యాణ్ గారితో ఫోటోలు దిగాం కదా, పార్టీ అధ్యక్షులు మాకు దగ్గర అని చెప్పేసి ఇవాళ రోజున చిల్లర యాదవులు కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు బయట. మేము వాటి గురించి మేము పట్టించుకోం. ఇవాళ రోజున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన తీసుకున్న శాఖల ప్రకారంగా పెద్ద మనిషి కొంచెం ఎమ్మెల్యే ఆయన ఎవరో టీవీ రామారావు గారు, ఆయన విషయంలో మీరు మాట్లాడారు. నేనేం చెప్పాను, నేను దానికి తగ్గట్టుగా క్రమశిక్షణ కమిటీ దాని ప్రకారంగా శివశంకర్ గారిని వేశారండి, దాని ఆయన మళ్ళీ తీసుకునే ఆలోచన అయితే ఉందండి అని చెప్పేసి అని అన్నాం కదా. కానీ దానికి ముందు జరిగిన పరిహారాలండి, కిరణ్ రాయల్ గారు వస్తున్నారు ఇప్పుడు వరకు పార్టీలోకి మాట్లాడుతున్నాడు ఆయన, ఎవరు జనసేన ప్రతినిధిగా అని చెప్పుకుని మాట్లాడుతున్నాడు ఆయన. కిరణ్ రాయల్ గారు పార్టీలో యాక్టివ్గా ఉన్నారా మీకు తెలియాలి, ఎందుకంటే ఆయన బయటకు వచ్చేస్తే మాట్లాడుతున్నాడు. సార్ ఒకటి చెప్తున్నా సార్, పార్టీ నిర్ణయం అనేది చాలా గట్టిగా ఉంటుంది సార్. ఆ గట్టిదనం ఎట్లా ఉంటుందంటే తప్పు చేసిన వాడిని తప్పు చేస్తే ఆ గేట్ దగ్గరే నిలబెట్టే స్థాయికి ఉంటుంది. అంతేగాని మళ్ళీ నువ్వు తప్పు చేయలేదు కదా, నువ్వు చేతులు దులుపుకున్నావు కదా, మళ్ళీ పార్టీలోకి జాయిన్ అవ్వు అంటే కనుక అక్కడ కాని పని. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. పార్టీ విధానాల ప్రకారంగా ఎవరో వ్యతిరేకంగా వెళ్ళకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకనే పార్టీ కోసమే ఫస్ట్ ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఒకటే చెప్పారు, మీ మీద ఎటువంటి అవినీతి మచ్చలేనంత వరకే, అది ఎంతవరకైనా కానీ మీరు ఒక్కసారి కనుక మీరు తప్పు చేసినట్టు తెలిస్తే కనుక నేనైతే ఉపేక్షించేది లేదు. రైట్. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు వినూత్ గారికి టైం కూడా పూర్తిగా వస్తుంది. చెప్పండి. సరే, రిమాండ్ అయిపోయిన తర్వాత ఫర్దర్ ఎంక్వైరీ వాళ్ళు ఏదో బెయిల్కి అప్లై చేసుకుంటారు. వాళ్ళకుండే న్యాయపరంగా వాళ్ళకుండే వెసులుబాట్లు చట్టపరంగా అవన్నీ యూజ్ చేసుకుని బెయిల్ మీద వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళ సంగతి చూస్తానంది ఆవిడ చెప్పింది. ఇప్పుడు ఈ రిఫ్ట్ వైడన్ కాకుండా, సరే మీ స్థాయిలో మీరు ఎలాగో మాట్లాడుకోవట్లా, కనీసం పై స్థాయిలో అయినా మాట్లాడుకుంటారా దీని విషయంలో? ఇప్పుడు ఎమ్మెల్యేకి ఆవిడకి అక్కడ తగాదం ఉంది. మెయిన్ అసలు పొలిటికల్ రైవలరీ, అదేం వ్యక్తిగత శత్రుత్వం కాదు, పొలిటికల్ రైవలరీలో చివరికి ఆవిడ కాళహస్తి బోర్డు చైర్మన్, అదే కాళహస్తి దేవస్థానం బోర్డు చైర్మన్ ఉద్యోగం కూడా రాకుండా ఎమ్మెల్యే గారు అడ్డుపడ్డారని చెప్పేసి మీ నాయకులు మీ కార్యకర్తలే అంటున్నారు. ఏది ఇప్పుడు ఎలాగో ఎమ్మెల్యే కాలేదు, ఆవిడ 15-20 కోట్లు ఖర్చు పెట్టుకుంది, అవన్నీ బయట చెప్పరు కదా. ఖర్చు పెట్టిన మాట వాస్తవమే, మొదటిసారి పెట్టింది. ఇప్పుడు మన చివరికి ఏదో ఇన్సూరెన్స్ వచ్చి ఒక 5 కోట్లు, అది మీకు తెలియదు అన్నారు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. అది పక్కన పెట్టండి, ఫైనాన్షియల్ ఆ బోర్డు చైర్మన్ రాకుండా కూడా అడ్డుపట్టడం అంత అవసరం ఏంటి? ఎవరు అడ్డం పడ్డారండి? తెలుగుదేశం వాళ్ళు అని వాళ్ళ అభియోగం. సార్ కొన్ని మాటలు వస్తూ ఉంటాయి, కొన్ని హాస్యంగా కొంచెం నవ్వాలో లేకపోతే ఏం చేయాలో అర్థం కాదు. వినుత గారికి పదవి వచ్చేది, నామినేటెడ్ పోస్టే వచ్చేది, ఆవిడది పరిశీలనలో ఉంది. కానీ ఏంటంటే నాకు రాలేదు అనుకుంటే కాదు. ఇవాళ రోజున చూసుకుంటే 1 మంత్ బ్యాక్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు మా హరిప్రసాద్ గారికి మొన్న వచ్చింది హస్తకళలకు సంబంధించి. కొంచెం వెయిట్ చేయాలి సార్. మీకోసం కొన్ని ఐడెంటిఫై చేసి పెట్టాలండి, అవే వస్తున్నాయి మీకు తెలుస్తుంది. ఏది పొజిషన్స్ అదే అండి. మీరు అక్కడ ఏంటంటే కొన్ని ఆలోచించాలి. జిల్లా అధ్యక్షుడికే కూటమి పాలన వచ్చిన తర్వాత సంవత్సరానికి వచ్చింది. కొంచెం ఈవిడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొంచెం ఓపిక పడితే ఖచ్చితంగా అయ్యేది. ఇట్లాంటివన్నీ చేసుకొని తొందరపాటు నిర్ణయాలు చేసేసుకొని ఏదో మనం ఏం చేసినా కానీ కరెక్ట్ అనుకుంటే కనుక ఇట్లాంటి పరిహారాలు ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కటకటాలు లెక్క పెడుతున్నారు. ఏమైంది? అపంశుభం తెలియని మా కార్యకర్త ప్రాణం లేకుండా అయిపోయింది. ఇవాళ రోజున దానికి ఎవరు బాధ్యులు అవుతారు? చెన్నై పోలీసులు ఫైనల్గా చెప్తున్నా, ఇంకొక యాంగిల్లో కూడా ఆలోచిస్తున్నారు. ఆ చనిపోయిన రాయుడు వీళ్ళు కొట్టిన దెబ్బల వల్ల కాకుండా ఇంకొక 6వ వ్యక్తి కూడా ఎంటర్ అయ్యాడు చిట్టిచోర్ నేషన్లో సీన్లోకి. ఆ 6వ వ్యక్తి ఎవరనే దాని మీద ఇప్పుడు పరిశోధన చేస్తున్నారు. బహుశా అవి కూడా నిజాలు, ఎలాగో ఇక్కడ కేసు దర్యాప్తు ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదు కాబట్టి అక్కడ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడైతే అసలు కేసే బయటకు వచ్చి ఉండేది కాదు, బాడీ కూడా దొరికి లేకుండా అయితే బాడీ కూడా దొరికి ఉండేది కాదు. అంటే అది మీ ఆలోచన సార్. ఇప్పుడు జరుగుతుంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కేసు బయటకు వచ్చేది కదని మీరు అనుకుంటున్నారు, కానీ బయటికి వెళ్ళటం వల్ల వచ్చింది ఇది బయటికి. కాకపోతే ప్రభుత్వం ఇక్కడ మాది ఉంది కాబట్టి అదేదో మా పార్టీలో వ్యక్తులు దాన్ని ఏదో ముగిచ్చేద్దాం, కేసు లేకుండా చేద్దాం అనుకుంటే ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడైనా కానీ బాడీ బయటికి దొరకదని లేదు, అన్ఐడెంటిఫైడ్ బాడీగా దొరికిండేదేమో. అది అంటే సార్ ఎక్కడైనా క్లూ ఒకటి ఉంటుంది సార్. అంత ప్రాణానికి ప్రాణంగా పార్టీని ప్రేమించాడు కాబట్టి ఇవాళ రోజున అదే పచ్చబొట్టు ఇవాళ రోజున పట్టించింది, అదే వినుతాకనే ఇవాళ రోజున పట్టించింది. మీరు అక్కడ గ్రహించాలి. కానీ ఏదో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంటే కనుమరుగైపోయేది కేసు, తమిళనాడులో ఉంది కాబట్టి ఇంకా చాలా మంది మీ కార్యకర్తలే రాస్తున్నారు. ఇప్పుడు నేను అంటాం కాదు, అది సోషల్ మీడియాలో మీ కార్యకర్తలే రాస్తున్నారు. సార్ సోషల్ మీడియా సంగతి పక్కన పెట్టేసేయండి సార్. ఎందుకు పక్కన పెట్టి మీకు అనుకూలంగా ఉంటే మాకు కాదు, సోషల్ మీడియా అనేది ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు యూజ్ చేసుకోవాలి. అర్థమైందండి? వాళ్ళ అభిప్రాయాలు మీరు పరిగణలోకి తీసుకోరు. చెప్తున్నా కదా,
పార్టీ విధి విధానాల రైట్ విల్ ప్రకారంగా డిస్కస్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారంగా రేపు వాళ్ళు ఎలాగో రిమాండ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ బయటకు వస్తున్నారు కాబట్టి అప్పుడు అన్ని రేపు విచారణ జరిగిన తర్వాత మొత్తం తర్వాత చూద్దామండి. సో ఫర్దర్గా మరి